హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంటకు స్వాగతం. వంటలు చేయడం అంత సులువు కాదు. రోజు చేసే వంటలను కూడా మనం కొన్నిసార్లు స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ఎంతో చిత్తశుద్ధితో వంట నేర్చుకోవడానికి ఈరోజు మనకు హనుమాన్ జంక్షన్లో ఉన్న సునీత గారు మనల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. మరి ఆమెను పరిచయం చేసుకోవడానికి వెళ్దామా? హాయ్ సునీత గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చూస్తుంటే తెలుస్తుంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు, ఎందుకంటే ఒక కొత్త వంట మీరు నేర్చుకోబోతున్నారని. సో మరి ఏంటంటే మాకు ఫోన్ చేసి పిలిపించారు. అవునండి. మనం వంటలు తర్వాత చేసుకుందాం, ముందు మీ గురించి తెలుసుకుందాం. అలాగే. సో మరి మీరు ఏం చేస్తూ ఉంటారండి ఇంట్లో? నేను హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్ అంటే మంచి మంచి వంటలు తయారు చేస్తూ ఉంటారు. అవునండి. మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి. పేర్లు చెప్పండి. హరిప్రియ, సుప్రియ. హరిప్రియ, సుప్రియ, బాగున్నాయి పేర్లు. ఎందుకంటే మనకి ట్విన్స్ ఉంటారు చూసారా, వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో మరి మీ పిల్లలకు మీరు ఎలాంటి వంటలు తయారు చేస్తూ ఉంటారు? మీ ఇంటి వంటలో ఉన్న ప్రోగ్రాంలు అవన్నీ చూసి చేస్తూ ఉంటాం. అవన్నీ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, చాలా మంచిది. మరి ఈ రోజు మాకు ఫోన్ చేసి పిలిపించారు కదా, మరి మీకు ఎలాంటి వంటలు కావాలి? మామిడికాయతో స్పెషల్ చూపించండి ఏమన్నా. ఓకే, మనకి ఎక్కడ చూసినా మామిడికాయలు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మీకు మామిడికాయలతో స్పెషల్ కావాలి. సో మరి మామిడికాయతో స్పెషల్ అని అంటే మనకి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మరి మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలి? స్నాక్ టైప్ లో కావాలా, లేకపోతే పెద్దవాళ్ళు తినడానికి కావాలా, పిల్లలు తినడానికి కావాలా? చెప్పండి, ఎలాంటి స్టైల్లో మీకు కావాలో చెప్తే ఆ ప్రకారం నేను మీకు చేసి చూపిస్తాను. అందరికి యూజ్ అయ్యేట్టుగా. ఓకే, అందరూ ఇష్టపడేట్టు కావాలి మీకు. చాలా తెలివైనవారండి మీరు, ఎందుకంటే పిల్లలంటే పిల్లల్ని డివైడ్ చేయలేదు, పెద్దవాళ్ళని డివైడ్ చేయలేదు, మొత్తం మిక్స్ చేసి మరి పెద్ద ఫ్యామిలీ కదండి, అందరం ఉంటాం. ఓకే, అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పారనమాట. ఓకే, చాలా మంచిది. సో మరి మీ గురించి స్పెషల్ గా మ్యాంగో నూడిల్ పులిహోర. బాగుందా పేరు? చాలా బాగుందండి. పేరు తగ్గట్టుగా మనం ఐటమ్ రెడీ అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. సో మరి మ్యాంగో నూడిల్ పులిహోరకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. నూడిల్స్, మామిడికాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, క్యారెట్ తురుము, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, ఆయిల్. సో కావాల్సిన పదార్థాలను చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సునీత గారు చెప్పండి. నూడిల్స్ ప్లస్ పులిహోర, ఆంధ్రప్రదేశ్ చైనా కలిస్తే ఎలా ఉంటుందో ఈ వంట కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి నూడిల్స్ చైనా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. పులిహోర అంటే మన దగ్గరదే, ఆల్రెడీ మన దగ్గర ఉంది పులిహోర. సో రెండు మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఐటమ్కి ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం ఈ మామిడికాయ ఏది ఉందో మామిడికాయని తురిమి పెట్టుకున్నాం. మనం చూసారు కదండి. తురిమిన వెంటనే మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సాల్ట్ వల్ల. కాబట్టి ఇది మనం తురుముకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట, ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. తర్వాత మిగతావన్నీ మనకి తెలిసిందే, ఇంకేం లేదు. నూడిల్స్ ఏంటంటే ఇగోండి ఈ టైప్లో మనకి మార్కెట్లో మనకి చాలా రకాల నూడిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. చెప్పుకుంటే కొన్ని వందల రకాల నూడిల్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఈ టైప్లో ఒక నూడిల్, ఎల్లో కలర్లో కూడా మనకి నూడిల్ దొరుకుతుంది. బట్ బేసిక్గా మన ఏరియాస్లో 3 to 4 టైప్ ఆఫ్ నూడిల్స్ దొరుకుతాయి. ఒకటి వైట్ కలర్లో దొరుకుతుంది, రెండోది ఎల్లో కలర్ దొరుకుతుంది, తర్వాత గ్లాస్ నూడిల్స్ అని ఒకటి ఉంది, తర్వాత చిమిచాంగ్ నూడిల్ అని ఇంకోటి ఉంది. 4 టైప్ ఆఫ్ నూడిల్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. బట్ మనం పులిహోర చేసుకోవడానికి ఈ నూడిల్ మనకి పర్ఫెక్ట్గా పనికి వస్తుంది. సో దీన్ని ఏంటంటే మనం బాయిల్ చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రొసీజర్ రెగ్యులర్గా మనకి పులిహోర ఏముంటుందో సేమ్ దానికి ఏంటంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం మామిడికాయ యూజ్ చేస్తున్నాం. మనం దాంట్లో చింతపండు వేస్తాము, కానీ దీంట్లో ఏంటంటే మనం మామిడికాయ తురిమి దాన్ని ఏదైతే మనకి ఆ పల్పి వస్తుందో ఆ పల్పిని మనం వేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. అలాగే ముందుగా దీంట్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాని ముందుగా ఇది మనకు కొంచెం వేడి అవ్వాలి. మనకి ఇంకోటి ఏంటంటే, చాలామంది తాలింపు పెట్టినప్పుడు అదే టెంపర్డ్ అంటారు. ఆ టెంపరింగ్ మనం చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ వేడి అవ్వకుండా చాలామంది వేసేస్తారు. అఫ్కోర్స్ టైం ఉండదు, లేదంటే ఇంకేదో రీజన్స్ వల్ల. ముందుగా మనం జీలకర్ర, ఆయిల్ చూసారు కదా, మనకి స్మోక్ కూడా వచ్చేస్తుంది. ఈ టైప్లో మనకు ఉన్నప్పుడు ఏంటంటే టేస్ట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత చాయ్ మినప్పప్పు, ఈ మినప్పప్పు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ వేయడం వలన మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చూసారు కదండి. తర్వాత శనగపప్పు, పచ్చెనపప్పు ఏది ఉందో అది కూడా మనం వేసుకుందాం. ఈ పప్పులు ఎక్కువ వేయడం వల్ల కొంతమందికి నచ్చదండి. చెప్పండి ఎందుకు నచ్చ చెప్పండి, మీరు గస్ చేయండి. పెద్దవాళ్ళు నవ్వలేరు కదండి. నవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉండవు, అది లోపల ఇరుక్కోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే లేకుండా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి ఏంటి తీసి కూడా మనం వేసుకోవచ్చు. టేస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో వచ్చే మనకి ఆయిల్ ఫ్రై అవుతుంది కాబట్టి దానికి వచ్చిన ఫ్లేవర్ కొన్ని ఇవి లేకుండా ఉన్న ఫ్లేవర్ కూడా కొంచెం తేడా ఉంటుంది. సో వేసుకుంటేనే బాగుంటుంది, ఇబ్బంది పడిన వాళ్ళు వేసుకోవడం అవసరం లేదు. సో ఇది మనకి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు,
ఎండుమిరపకాయలు మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, మనం 1/2 చేసి కూడా మనం వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా మనం స్లిట్ చేసి వేసుకున్నాం. ఇదిగోండి ఈ టైప్లో. ఇదిగోండి ఇది కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా సునీత గారు, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారండి ఇంట్లో? టీవీ చూస్తామండి. ఓకే. కిటీ పార్టీలకి వాటికి వెళ్తుంటారు, సినిమాలకి వెళ్తారు. సినిమాలకి కిటీ పార్టీలు అంటున్నారు, మరి మీ ఆయన గారు ఏం చేస్తారు? మాది పెట్రోల్ బంక్ అండి. ఓ బంక్ ఉందా? సూపర్ అయితే. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఊరు వచ్చినప్పుడు మాకు ఫ్రీగా అవసరం లేదండి, మరి ఫ్రీ అయితే బాగోదు, 50% ఆఫర్ ఇవ్వండి. అలాగే అండి. ఓకే కదా? అలాగే అండి. మాట ఇచ్చారు, అందరి ముందు, మా ప్రేక్షకుల ముందు మాట ఇచ్చారు. 50% డిస్కౌంట్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకంతే, నేను ఏం చేయలేను. సో మరి మనకు చూసారా, గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిపోయి, ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఎన్ని వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే పిల్లలు ఇష్టపడుతుంటారు. అవునండి. కాబట్టి పల్లీలు కూడా వేసుకుందాం. ఇది కూడా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అవి మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయ తురుము ఏది ఉందో వేసామనుకోండి, ఇదేంటే మనకి క్రంచీ రాదు, మనము తినేటప్పుడు లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం మనం. చూసారు కదా, చాలా మంచి కలర్ఫుల్గా ఉంది మనకి ఇది. అవునండి. అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి చూడడానికి బాగుంది, అలాగే తినడానికి కూడా బాగుంటుంది. మనకి పల్లీలు కూడా ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఏదైతే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నామో ఈ మిక్చర్ని, మామిడికాయ మిక్చర్ని కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు పులిహోర చేసినప్పుడు 2 రకాల మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇది మనం చేసాం కదా, దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి మనకి జ్యూసీగా వస్తుంది. కానీ ఇప్పుడు మనం మార్నింగ్ తయారు చేస్తే ఈవినింగ్ కల్లా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవునండి. వాటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే మొత్తం దీంట్లో తాలింపు దినుసులు ఉన్నాయి, అలాగే స్మెల్ కూడా మనకి మంచి స్మెల్ వచ్చింది, ఇది ఏదైతే మనకి ఫ్రై అయిందో ఆ టైంలో. మరి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసామనుకోండి, అది ఈవినింగ్ వరకు నిల్వ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం దీంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఆల్రెడీ మనకి కొంచెం వాటర్ వచ్చింది మ్యాంగో పల్ప్ నుంచి, కాబట్టి దీంట్లో మనం వాటర్ వేసుకోవద్దు. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. అలాగే. ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న పొరపాటు అయిపోయింది, చిన్న మిస్టేక్. ఏంటండి? కరివేపాకు వేయడం మర్చిపోయాను. అవునండి. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అవును. కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే. దెన్ కరివేపాకు వేసి, ఎందుకంటే దీంట్లో మనం వాటర్ వేయలేదు కాబట్టి కరివేపాకు కూడా ఈ టైంలో ఫ్రై అవుతుంది, కాబట్టి ఈ టైంలో మనం కరివేపాకు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అవునండి. చూసారా, కరివేపాకు కూడా మనకి ఫ్రై అయిపోయింది. అవునండి. దెన్ ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం మామిడికాయలో సాల్ట్ వేసాము, కానీ పులుపు ఉంటుంది మామిడికాయ, కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసుకున్నాం కదండి ఫస్ట్ నూడిల్స్, ఈ బాయిల్ చేసుకున్న నూడిల్స్ దీంట్లో వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం బాయిల్ చేసిన తర్వాత చూసారు ఇప్పుడు అంటలేదు కదా, ఇది అంటకుండా ఉండాలంటే బాయిల్ అయిన వెంటనే కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకి అంటకుండా ఉంటుంది అనమాట నూడిల్స్. అవి ఉడుకుతున్నప్పుడు ఎసట్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత తీసిన తర్వాత కూడా మనం నూనె వేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం రైస్ అయితే ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే టెక్స్చర్లో దీన్ని కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. దీంట్లో మనం పోపు దినుసులు అవన్నీ ఎక్కువ వేసాం, అలాగే పల్లీలు వేసాం, మనకి ఆటోమేటిక్గా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదండి, ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా. అవునండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు కూడా మనం ఆయిల్ వేసాము, అలాగే బాయిల్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తామో అప్పుడు కూడా మనం ఆయిల్ వేసాము. సో మనకి చూడండి ఎంత మొత్తం విడివిడిగా ఉంది, చూడడానికి ఇంత బాగుంది, మరి తింటే ఇంకొంచెం బాగుంటుంది. సో మరి ప్లేట్ ఇవ్వండి, వైట్ ప్లేట్ మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. సో ఈ విధంగా మనం ప్రాపర్ కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది, గ్రీన్ అండ్ రెడ్, ఎల్లో. తర్వాత మనకి ఏవైతే ఉన్నాయి పోపు దినుసులు అవి కూడా మనకి చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. దీంట్లో మనం జీడిపప్పుతో కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు. పైన జీడిపప్పు, అలాగే కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకున్నాం. సో చూసారు కదండి ఎంత ఫైన్ కలర్ ఉందో. మీ పిల్లలకి ఇది పెడితే తింటారు కదా. చూడంగానే అసలు స్పెషల్ పిల్లలకి ఎంత పెట్టినా నూడిల్స్ వద్దంటారు. దాంట్లో మళ్ళీ స్పెషల్ మ్యాంగో కాబట్టి స్పెషల్ మ్యాంగో నూడిల్ పులిహోర. సో తప్పనిసరి తినాలి. అవునండి. ఓకే, ఈ స్మెల్ తర్వాత ఏంటంటే ఈ కలర్ఫుల్ ప్రెజెంటేషన్ అంతా చూసారనుకోండి, పైనుంచి ఎవరైనా వచ్చారనుకోండి, దేవుడు అల్లుడు వచ్చినా సరే వచ్చి ఇక్కడ కూర్చొని నాకు కావాలి. నైవేద్యాలు వాటికి బాగుంటుంది, ఇది కూడా మనం పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మసాలాలు అవి కూడా లేకుండా బాగుంటుంది.
చూసారు కదండి, కలర్ఫుల్గా మనకి మ్యాంగో నూడిల్స్ పులిహోర రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో నూడిల్స్ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, మామిడికాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, క్యారెట్ తురుము, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, ఆయిల్. మ్యాంగో నూడిల్స్ పులిహోర తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, మామిడి తురుము వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉడికించిన నూడిల్స్ వేసుకొని కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. సో మరి సునీత గారు, చెప్పండి. వండే ప్రొసీజర్ అయిపోయింది, అవునండి. టేస్ట్ చేసే ప్రొసీజర్. ఓకే, మరి టేస్ట్ చేద్దాం. సో సునీత గారు, ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుందా, ఇంకా బాగుందా? చాలా బాగుంది. అందరికి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి మేము చెప్పినట్టుగా మీరు చేశారు, చాలా చేసి చూపించాం. అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది. అవునండి. మీ ఇంటి వంట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.